ప్రాజెక్టుల గురించి మాట్లాడే సందర్భంగా చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన విషయాలను మంత్రి తుమ్మల గుర్తు చేసుకున్నారు. అయితే తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళ గురించి ప్రస్తావిస్తున్నారు అంటూ తీవ్రంగా మండిపడింది బీఆర్ఎస్. నేను చేసిన పనే నా ఫిక్సీ. ఆ వంతెన చూస్తే నేను కనపడాలి, రోడ్డు చూస్తే నేను కనపడాలి, నీళ్లు చూస్తే నేను కనపడాలి, ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫిక్సీ పెట్టే కార్యకర్తను కూడా నేను ఓదారుస్తా. ఈ జేబులో 100 రూపాయలు ఖర్చు పెట్టవద్దని చెప్పి బతిలాడతా. యాడీయటానికి కూడా నేను ఒప్పుకోను. పేపర్ వాళ్ళు అడుగుతారు వాళ్ళ మేనేజ్మెంట్ ఒత్తిడితోటి, అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, అది ఒక పూట ఇటు చూసట్టు బారేసేది. అది దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి. మన పని శాశ్వతంగా ఉండాలి, మన ఫలాలు ప్రజలకు అందాలి, వాళ్ళ మోములో చిరునవ్వు చూడాలి, వాళ్ళ మనసులో మన మాట రావాలి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమో, పేరు కోసమో, క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పాడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. గదే ఒక మాట రేపు ఆ బటన్ నొక్కినప్పుడు చెప్పు, ఇది కేసీఆర్ కష్టం, కేసీఆర్ గారి ప్రణాళిక, కేసీఆర్ గారి కష్టం అనే మాట బటన్ నొక్కిన కాడు మాట చెప్పురి అనే మాట చెప్పండి. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ప్రభుత్వం అనేది శాశ్వతమైంది, ఎప్పటికి ఉండేది. మేమే చేసినాం, ఎక్కడ ఒక అనుమతి లేదు, అన్ని అనుమతులు మేమే తెచ్చినాం. హరీష్ రావు గారు మాట్లాడింది మాకు బాధ కలిగింది, కళ్ళు తెరుస్తున్నారు, ఆశ్చర్యంగా ఉంది. ఇలా ఏమైనా ఒక అన్పార్లమెంటరీ వర్డ్ ఏదన్నా ఒకటి, ఏదో ఒక బూత్ మాట వచ్చిందా హరీష్ రావు గారి నోటి నుంచి? ఒకవేళ కేటీఆర్ మాట్లాడితే ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడినారు, కానీ హరీష్ రావు గారు మాట్లాడితే ఇట్లా మాట్లాడతారా అంటారు. నేను చేసిన పనే నా ఫిక్సీ. ఆ వంతెన చూస్తే నేను కనపడాలి, రోడ్డు చూస్తే నేను కనపడాలి, నీళ్లు చూస్తే నేను కనపడాలి, ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫిక్సీ పెట్టే కార్యకర్తను కూడా నేను ఓదారుస్తా. ఈ జేబులో 100 రూపాయలు ఖర్చు పెట్టవద్దని చెప్పి బతిలాడతా. యాడీయటానికి కూడా నేను ఒప్పుకోను. పేపర్ వాళ్ళు అడుగుతారు వాళ్ళ మేనేజ్మెంట్ ఒత్తిడితోటి, అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, అది ఒక పూట ఇటు చూసట్టు బారేసేది. అది దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి. మన పని శాశ్వతంగా ఉండాలి, మన ఫలాలు ప్రజలకు అందాలి, వాళ్ళ మోములో చిరునవ్వు చూడాలి, వాళ్ళ మనసులో మన మాట రావాలి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమో, పేరు కోసమో, క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పాడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. గదే ఒక మాట రేపు ఆ బటన్ నొక్కినప్పుడు చెప్పు, ఇది కేసీఆర్ కష్టం, కేసీఆర్ గారి ప్రణాళిక, కేసీఆర్ గారి కష్టం అనే మాట బటన్ నొక్కిన కాడు మాట చెప్పురి అనే మాట చెప్పండి. ప్రభుత్వం అనేది శాశ్వతమైంది, ఎప్పటికి ఉండేది. మేమే చేసినాం, ఎక్కడ ఒక అనుమతి లేదు, అన్ని అనుమతులు మేమే తెచ్చినాం. హరీష్ రావు గారు మాట్లాడింది మాకు బాధ కలిగింది, కళ్ళు తెరుస్తున్నారు, ఆశ్చర్యంగా ఉంది. ఇలా ఏమైనా ఒక అన్పార్లమెంటరీ వర్డ్ ఏదన్నా ఒకటి, ఏదో ఒక బూత్ మాట వచ్చిందా హరీష్ రావు గారి నోటి నుంచి? ఒకవేళ కేటీఆర్ మాట్లాడితే ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడినారు, కానీ హరీష్ రావు గారు మాట్లాడితే ఇట్లా మాట్లాడతారా అంటారు. మీ నిర్వాహకం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ అవినీతి వల్ల జరిగినటువంటి అరిష్టాలు. ఇవాళ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ఆ పరిస్థితులు ఎందుకున్నాయి? మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలు ఆ బాధలు ఎందుకు పడుతున్నారు? ఇవాళ ఇల్లు ఆధారుస్తున్నారు మీరు. ఈ 10 సంవత్సరాలు మీ కళ్ళకు కనపడలే. ఆయనకు లెట్రిన్స్ లేకుండా, బాత్రూములు లేకుండా, కనీసం పండుకోవటానికి స్థలం లేకుండా, ఇష్టం వచ్చినట్టు ఏ సౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేసి ఇవాళ ఇల్లు ఆధారుస్తారా? హాస్టళ్లలో విషాహారం తిని పిల్లలు చనిపోతుంటే, వందలాది మంది ఆసుపత్రుల పాలు అవుతుంటే, ఇది కూడా కేసీఆర్ కారణం, కేటీఆర్ఎస్ కారణం. సిగ్గుండాలి మాట్లాడడానికి. మేము 9 నెలల కింద ఉండిపోయిన వంట ఇవాళ మీరు పెడుతున్నారా?